హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో తెలుసుకోబోయే రెసిపీ ఏంటంటే తెలంగాణ స్టైల్ సర్వపిండి. ఈ తెలంగాణ స్టైల్ సర్వపిండిని ఈవినింగ్ స్నాక్గా తింటారు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ వచ్చే ఈ తెలంగాణ స్టైల్ సర్వపిండిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గ్రైండర్ బౌల్ తీసుకొని దానిలో ఒక చెంచా జీలకర్ర, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యపిండి వేసుకొని దానిలో ఒక చెంచా కొత్తిమీరలు, ఒక చెంచా నువ్వులు, కాస్త కరివేపాకు, చిటికెడు పసుపు, గ్రైండర్ పట్టుకున్న మిశ్రమం, టేస్ట్కు సరిపడా సాల్ట్, ఒక చెంచా కారం, అలాగే వేయించుకొని పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దీనిని మెత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలి. ఇలా కలుపుకుంటూ కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా కలపాలి. ఇలా చూపించిన విధంగా బ్యాటర్ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీనిని ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇలా చూపించిన విధంగా ఆ పిండి ముద్దని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్ పైన పెట్టి గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ ప్యాన్ మొత్తము పిండిని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకుంటూ ప్యాన్ మొత్తం పిండి వచ్చేలాగా ఇలా చేసుకొని ఇలా గుండ్రని ఘాట్లు పెట్టాలి. అప్పుడే మనకు ఇది బాగా కాలుతుంది, ఈవెన్గా కాలుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని అలా అంతటా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇప్పుడు మూత తీసుకొని దానిని ఇంకొక వైపుకు తిప్పాలి. ఇప్పుడు ఇంకొక వైపుకు కూడా 1 నుంచి 2 నిమిషాలు కాలిన తర్వాత దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, మనకు కావలసిన తెలంగాణ స్టైల్ సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కేయండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మన వంటల వసంతంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.